వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ అండ్ మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ 2-in-1 బఫే ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్లో ప్రత్యేకత ఏంటంటే ఒక ఫుల్ షీట్ జాయింట్ షీట్, సింగిల్ షీట్ కాకుండా డబుల్ షీట్ ఉండే జాయింట్ షీట్ ఈ మిషన్లో పెట్టి సింగిల్ గేర్ ఆపరేటింగ్ ద్వారా 2 రకాల బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. సో ఈ 2 రకాల బఫే ప్లేట్లు ఒక ఫుల్ షీట్ జాయింట్ షీట్లో మనం 2 రకాల బఫే ప్లేట్లు ఈ మిషన్లో పెట్టి ఆపరేటింగ్ చేస్తే 2 రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. సో ఈ షీట్ ఎలా ఉంటుందంటే మీకు ఈ విధంగా ఫుల్ షీట్ జాయింట్ షీట్ ఉంటుంది. ఈ విధంగా మిషన్ డైలో పెట్టి మనము సింగిల్ గేర్ ఉంటుంది. గేర్ని ముందుకు ప్రెస్ చేయడం వలన డై కిందికి దిగుతుంది. 1, 2, 3, 4, 5 సెకండ్లు అలాగే ఉంచితే హీటింగ్ ప్రాసెస్లో అది బాగా చక్కగా కట్ అయ్యి 2 ప్లేట్లు సింగిల్ ఆపరేటింగ్ ద్వారా 2 ప్లేట్లు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. సో గంటకి మనము ఎంత నిదానంగా ఆపరేట్ చేస్తే అంత హీటింగ్ ప్రెస్ అయ్యి 2 రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. గంటకి 500 నుంచి 1000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది కూడా మిషన్ ఆపరేటింగ్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో మనకు గంటకి ప్రొడక్షన్ 500 నుంచి 1000 ప్లేట్లు తయారు చేసుకో సుమారుగా 7-8 గంటలలో మనకి 3000 నుంచి 6000 ప్లేట్లు ఇంకా ఎక్కువ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో ఈ మిషన్ ఆపరేట్ చేసేటప్పుడు కేవలము పెద్దలు మాత్రమే ఈ మిషన్ ఆపరేటింగ్ చేయవలసిందిగా కోరుతున్నాను. దయచేసి పిల్లలకి ఆపరేటింగ్ చేయించవద్దని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ మిషన్ కొనుక్కున్న తర్వాత ఈ మిషన్కి వచ్చే 2 HP మోటార్ మన ఇంటి డొమెస్టిక్ కరెంట్ మీటర్ కాకుండా దీనికి కంపల్సరీగా కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఫుల్ షీట్ జాయింట్ షీట్ తీసుకొని చక్కగా డై మధ్యలో పెట్టి గేర్ని మనం ముందుకు ప్రెస్ చేయడం వల్ల డై కిందికి వస్తుంది. కిందికి వచ్చిన తర్వాత మనకు 1, 2, 3, 4, 5 సెకండ్లు ఆగిన తర్వాత గేర్ని వెనక్కి డై పైకి వెళ్తుంది. సో మనం జాయింట్ షీట్ పెట్టాం కదా, ఆ జాయింట్ షీట్లో 2 రకాల ప్లేట్లు 2 బఫే ప్లేట్లు మనం ఈ విధంగా ఆపరేట్ చేసుకోవచ్చని తెలియజేస్తున్నాను. ఎంత నిదానంగా చేసుకుంటే అంత ప్లేట్ ప్రెస్ అయ్యి ఆ హీటింగ్ ప్రెస్ అయ్యి మంచి షేపు మంచి ఆకారంలో మీకు ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో మన దగ్గర ఎవరైతే కొత్త మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో మరొకసారి చెప్తున్నాను, ఎవరైతే మన దగ్గర కొత్త మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం ఉంటుంది. సో ఈ హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ 2-in-1 బఫే ప్లేట్ మేకింగ్ మిషన్లో కేవలం బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో పల్చటి పతలా ప్లేట్లు అంటే గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ప్లేట్లు కానీ, లేదంటే హోటల్ పార్సల్ కట్టే ప్లేట్లు కానీ, లేదంటే పానీపూరి కప్పులని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని తయారు చేసుకోలేము. కేవలము బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. సో ఈ బఫే ప్లేట్లు 99%, 100% మార్కెట్లో డిమాండ్ ఉన్నాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మీకు డోనా కప్పులని, ప్రసాద కప్పులని, టీ కప్పులని ఇలా తయారు చేసుకోవాలంటే దాని సపరేట్ మిషన్ ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో రా మెటీరియల్ విషయం కాస్ట్ వస్తే కనుక మనకు మార్కెట్లో రేట్లు అనేటివి మనకు వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి రేట్లు పెరుగుతూ ఉంటాయి. అది కూడా 5 పైసలు, 10 పైసలు, 6 పైసలు, 5 పైసల నుంచి 10 పైసలు వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి పెరుగుతూ ఉంటాయి. ఒక ఆషాఢ మాసంలో రేట్లు భారీగా తగ్గుదల ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో రేట్లు ఒక ఫుల్ షీట్ జాయింట్ షీట్ వచ్చేసి ప్రస్తుతం ఈరోజు రేట్ వచ్చేసి
మనకి ఈ ఫుల్ షీట్ జాయింట్స్లో 2 రకాల ప్లేట్లు తయారు చేసుకో 2 జాయింట్ షీటు రా మెటీరియల్ షీట్ ఉంటుంది కాబట్టి ఇది సుమారుగా ఈరోజు రేటు 3 రూపీస్ వరకు పడుతుంది. సో మనకు ఈ తెచ్చుకున్న రా మెటీరియల్ షీట్ని మిషన్లో పెట్టి ఆపరేటింగ్ చేయడానికి ఒక్కొక్క ప్లేట్కి ఒక్కొక్క షీట్కి 5 పైసల వరకు పవర్ బిల్ ఖర్చు అవుతుంది. సో మనకు ఈ తెచ్చుకున్న షీట్ని ప్యాకింగ్ చేయాలనుకుంటే మీ ఏరియాలో డిపెండ్ అపాన్ ఇచ్చే పార్టీ ఆర్డర్ని బట్టి ఒక కవర్లో 15 ప్లేట్లు కట్టాలా, ఒక కవర్లో 10 ప్లేట్లు కట్టాలా, ఒక కవర్లో 20 ప్లేట్లు కట్టాలనేది పార్టీ మీద ఆధారపడి ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 ప్లేట్లు కట్టమని అనుకోండి, ఒక కవర్లో 9 ప్లేట్లు ప్లస్ కవరు. 15 ప్లేట్లు కట్టమని అనుకోండి, 15 ప్లేట్లు కానీ 15 ప్లేట్లు కానీ 14 ప్లేట్లు ప్లస్ కవరు. 20 ప్లేట్లు కట్టమని అనుకోండి, ఒక్కొక్క ఏరియాలో 18 ప్లేట్లు కడతారు, ఒక్కొక్క ఏరియాలో 19 ప్లేట్లు ప్లస్ కవర్. 25 ప్లేట్లు కట్టమని అనుకోండి, 23 ప్లేట్లు కానీ 24 ప్లేట్లు కానీ ప్లస్ కవర్. ఈ విధంగా 1-2 ప్యాకింగ్ చేస్తూ కవర్ ప్యాకింగ్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో ఈ మిషన్లో ఇంకా మనకు ప్రత్యేకత ఏముందంటే ఓన్లీ డబల్ డై ప్లేట్, అంటే 2-in-1 జాయింట్స్, ఓన్లీ ఒక లివర్ ఉంటుంది, ఒక ఆపరేటర్ ఉంటుంది. సో ప్రొడక్షన్ కూడా మనం ఎక్కువ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ కొత్త మిషన్లు కొనుక్కొని 2-3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళైతే మీ దగ్గర ఏదైనా పాత మిషన్ మీకు సర్వీస్ రిపేర్ ఉన్నా కూడా, దానికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనము సర్వీస్ చేయగలుగుతామని మీకు అందరికీ తెలుస్తాను. మీ మిషన్ యొక్క స్పేర్ పార్ట్స్ ఏమైనా పోతే కనుక ఆ స్పేర్ పార్ట్స్ కూడా మా దగ్గర అందుబాటులో ఉంటాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో మీ దగ్గర ఎక్కడైనా మిషన్ కొనుక్కొని పాత మిషన్ ఉంటే కనుక ఆ మిషన్ మీరు రన్ చేయకుండా పక్కకు ఉంటే కనుక ఆ మిషన్ యొక్క ప్రాబ్లమ్స్ను మీకు సర్వీస్ చేసి రిపేర్ చేసి ఇవ్వగలుగుతాము. సో కొత్త డైలు కానీ మా దగ్గర అందుబాటులో ఉంటాయి. మీ దగ్గర ఏదైనా పాత డైలు ఉంటే ఆ డైలు యొక్క ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే రిపేర్ చేసి ఇవ్వబడని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో ముఖ్యంగా ఎవరైతే మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేయర్స్ మీ ఏరియాలో, మీ ప్రాంతంలో, మీ పట్టణం అమ్ముకునే విధానం ఉంటేనే